ఓకే, క్లియర్. సో ఇవన్నీ మనము అంటే రియల్ టైంలో మరి ఇవన్నీ యూజ్ చేస్తామా అని వచ్చాయి యాక్చువల్గా. సో ఇవన్నీ గ్రాఫ్స్ ఏం రియల్ టైంలో యూజ్ చేయం మనము. బట్ ఏంటంటే సర్టెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బేసిక్గా. రియల్ టైంలో మనం యూజ్ చేసే గ్రాఫ్స్ ఓకే హార్డ్లీ అంటే కన్నా 7-6 కాడికి ఎక్కువ ఉండవు అనమాట బేసిక్గా. ఓకే, వాటిలో బార్ చార్ట్స్ ఇంపార్టెంట్. బార్లో అన్ని టైప్స్ యూజ్ చేయొచ్చు. అదేది మనం 4 టైప్స్ ఆఫ్ బార్ చెప్పుకున్నాం, అన్ని యూజ్ చేయొచ్చు. సో లైన్ చార్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాము. ఏరియా చార్ట్స్ యూజ్ చేస్తాము. పై చార్ట్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం, బేసిక్గా రెగ్యులర్గా యూజ్ చేస్తాం. సో బుల్లెట్ గ్రాఫ్ కూడా రెగ్యులర్గా ఏం రాదు, ఏదో చాలా ఒక 10 డాష్ బోర్డ్ డిజైన్ చేస్తున్నాం అంటే దాంట్లో ఒకటి కూడా ఉండొచ్చు లేకపోవచ్చు అనమాట మనకి బుల్లెట్ గ్రాఫ్ అనేది. ఓకే, హీట్ మ్యాప్స్ ఈ మధ్య కొంచెం బాగా యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా. హీట్ మ్యాప్ అని చెప్తాను. ఓకే, టేబుల్, క్రాస్ ట్యాబు. ఓకే, ఇవి మనకు రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాఫ్స్. ఓకే, దీనికి నో చెప్పేదనుకోండి, హీట్ మ్యాప్ కూడా పక్కన పెట్టేయచ్చు యాక్చువల్గా. హీట్ మ్యాప్ కూడా పెద్ద ఏం యూజ్ చేయం బేసిక్గా. సో ఈ 6 or 7 అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ని ఇంప్లిమెంట్ చేసావు అంటే కన్నా డైరెక్ట్గా ఈ 6 చెప్పేయచ్చు బేసిక్గా. వన్ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఇంటర్వ్యూలో బేసిక్గా, ఈ 6 చెప్తే వాడు యాక్సెప్ట్ చేయడు బేసిక్గా. సో ఇవి కాక ఇవి రెగ్యులర్గా అందరూ యూజ్ చేస్తారు. ఓకే, నువ్వు ఏం అడిషనల్గా యూజ్ చేస్తున్నావు అనేది వాడు ఎక్స్పెక్టేషన్. సో వీటిల్లో బారు లైన్తో పాటు ఇంకా మిగతాటి నేను బుల్లెట్ గ్రాఫ్ యూజ్ చేశాను. ఓకే, సో ఇంకా నాకు డూ నాట్ యూజ్ చేశాను. ఇంకా డూ నాట్ చెప్పలేదు చెప్తాను. డూ నాట్ యూజ్ చేశాను. బాక్స్ అండ్ విస్కర్ వదిలేయచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. స్కాటర్ ప్లాట్ యూజ్ చేశాను యాక్చువల్గా. ఇలా కొన్ని అడ్వాన్స్డ్ గ్రాఫ్స్ అని చెప్పాలి. నేను బారు లైన్ అంటే ఇట్స్ ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ బేసిక్గా. సో ఓకే, మనకు అప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కన్నా రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాఫ్స్ కాక నువ్వేం యూజ్ చేసావని అని ఎక్స్పెక్టేషన్ బేసిక్గా, రైట్. సో అలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసే వాటితో పాటు మిగతా కూడా కొన్ని చెప్పాలి. నేను ఓకే బుల్లెట్ గ్రాఫ్ యూజ్ చేశాను, బుల్లెట్ గ్రాఫ్ ఈ పర్స్పెక్టివ్లో యూజ్ చేశాను. నాకు ఓకే యాక్చువల్ వర్సెస్ టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి, నేను కంపారిజన్ ఈజీగా ఉంది అందుకోసం బుల్లెట్ గ్రాఫ్ యూజ్ చేశాను. ట్రీ మ్యాప్ యూజ్ చేశాను, హైరార్కికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ట్రీ మ్యాప్ యూజ్ చేశాను. హీట్ మ్యాప్స్ యూజ్ చేస్తాను, డెన్సిటీని ఐడెంటిఫై చేసేదానికి. ఇలా ఓకే, మనకు అట్లీస్ట్ ఒక 3 or 4 గ్రాఫ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేయని గ్రాఫ్స్ మనం చెప్పాలి రైట్. ఇవి మనకు రెగ్యులర్గా యూజ్ చేసే మనకు గ్రాఫ్స్. సో అవి కాక వాటికి అట్లీస్ట్ ఒక అడిషనల్గా ఒక 3 చెప్పండి. ఏదన్నా వాళ్ళు ఇంటర్వ్యూలో మనకు అటెండ్ అయ్యేటప్పుడు అడిషనల్గా కొత్త గ్రాఫ్స్ ఒక 3 చెప్తే కన్నా అది కొంచెం వాడి ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది అనమాట. రైట్, క్లియర్ దిస్. ఓకే, విత్ ద బాక్స్ అండ్ విస్కర్ ప్లాట్ కూడా క్లియర్ అయినా. సో నెక్స్ట్ వచ్చేతలకి మనకి హీట్ మ్యాప్స్ అంటాం. హీట్ మ్యాప్స్ అంటే కన్నా మనం బేసిక్గా డెన్సిటీని ఐడెంటిఫై చేసేదానికి యూజ్ చేస్తాం. డెన్సిటీ అంటాం యాక్చువల్గా. సో ఇక్కడ I'll just show you what is the density అనేది ఒకసారి చూస్తే రైట్ యా మోస్ట్ పాపులేషన్ వరల్డ్ వైడ్ అని వచ్చింది. సరే, వరల్డ్ వైడ్ ఇమేజెస్ రైట్. ఇక్కడ చూడండి, బై లుకింగ్ అట్ ద డార్క్నెస్ యాక్చువల్గా అంటే కోవిడ్ కేసెస్ వాట్ ఎవర్ జస్ట్ చూస్తే కన్నా మనం ఏం నెంబర్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బై లుకింగ్ అట్ ద డార్క్నెస్ ఆఫ్ ద కలర్ యొక్క డార్క్నెస్ ని బట్టి అక్కడ ఎక్కువ ఇంటెన్సిటీ, ఇంపాక్ట్, డెన్సిటీ అనేది ఉందని చెప్పవచ్చు యాక్చువల్గా. సో అక్కడ నీకు నెంబర్స్ అవసరం లేదు, ఏం డిస్ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. బై లుకింగ్ అట్ ద డార్క్నెస్ ఆఫ్ ద కలర్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అక్కడ ఏదో ఎక్కువ ఉన్నట్టు బేసిక్ వాట్ ఎవర్ మెజర్ అనేది, రైట్. ఇలాంటి వాటిని మనం బేసిక్ ఏంటంటే హీట్ మ్యాప్స్ అంటాం. హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే డెన్సిటీ ఎక్కువగా ఇంపాక్టెడ్ ఏరియాస్. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ చూస్తారు, పోలీసు సెక్టర్కి వెళ్ళామనుకోండి, ఏ ఏరియాలో నాకు క్రిమినల్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, క్రైమ్ రేటు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం అనమాట. వాటి కోసం మనకు హీట్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. సో హీట్ మ్యాప్స్ అనేది నాకు మ్యాప్ అంటే మ్యాపే ఉండాలని అవసరం లేదు. హీట్ మ్యాప్లో చేయొచ్చు, ఆర్ ఒక టేబుల్లో కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. లెట్స్ టాక్ అబౌట్ ద టేబుల్లో చూసామనుకోండి ఎలా చేయొచ్చు అంటే కన్నా. సో నేను ఇక్కడ డేట్ తీసుకున్నాను, ఆ డేట్ కాస్త నేను లెట్స్ మంత్గా తీసుకున్నాను, రీజియన్ తీసుకున్నాను ఇక్కడ సింపుల్గా. సో సేల్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ. సో ఇది అనమాట, ఇది క్లిక్ చేస్తే చాలు హైలైటెడ్ టేబుల్ క్లిక్ చేసినా చాలు అనమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా హీట్ మ్యాప్ అనొచ్చు.
అక్కడ ఏమవుతుందంటే లో వాల్యూ కలర్ ఉంటుంది, హై వాల్యూ కలర్ ఉంటుంది. మనకు కలర్స్ కావాలంటే ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ప్యాలెట్లోకి వెళ్ళేసి ఎడిట్ కలర్స్ తీసుకొని ఇన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ లో మనకి ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు లో వచ్చేసి రెడ్ కలర్ ఉండాలి, సంథింగ్ ఇలా ఉంది అనుకోండి. యాక్చువల్గా చూడండి ఇలా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా నేను ఇంకా మంత్ కాస్త ఇలా చేంజ్ చేసానండి. ఇలా తీసుకున్నాను అనుకోండి, మంత్ అండ్ ఇయర్ తీసుకున్నాను అనుకోండి. ఇలా జస్ట్ బై లుకింగ్ ఎట్ ద ఓకే డార్క్నెస్ అంతే. అక్కడ ఏం ప్రజెంట్ అవుతుంది ఏమనే తర్వాత మ్యాటర్. బేసిక్ గా జస్ట్ డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి చెప్పచ్చు. డార్క్ గ్రీన్ ఉంది అనుకోండి మేబీ ఎక్కువ ఉన్నట్టు. లేదు నేను ఇంటర్చేంజ్ చేయాలి, ఇప్పుడు నాకు తక్కువ రెడ్ చూపిస్తున్నాను, నేను నాకు ఎక్కువ రెడ్ చూపించాలనుకున్నాను యాక్చువల్గా. అప్పుడు ఏం చేస్తుంది, దీన్ని ఇక్కడ వచ్చేసి ఇక్కడ రివర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రివర్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో నాకు ఎక్కడైతే రెడ్ ఉంటుందో, డార్క్ రెడ్ ఉంటుందో అక్కడ హై డెన్సిటీ, హై ఇంపాక్ట్ ఉన్నట్టు. రైట్ కొంతమంది మరి ఇంత డార్క్ లేకుండా కొన్ని స్మాల్ అంటే ప్రొఫెషనల్ కలర్స్, వెరీ లైట్ కలర్స్ యూజ్ చేస్తారు. అవి డిపెండ్స్ మనకి. ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ క్లిక్ చేసుకొని మనకి ఏ కలర్ చూస్ చేస్తామా, ఏ కలర్స్ యూజర్ లైక్ అవుతున్నాడు అనేది మనకి డిపెండ్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేశాను, ఓకే ఇది చూడండి ఇలా ఉంటుంది. లేదు ఇంకా కొంచెం ప్రొఫెషనల్ కలర్స్ యూజ్ చేయాలనుకున్నాను, చూడండి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఓకే వెరీ లైట్ అండ్ ప్రొఫెషనల్ కలర్స్ యూజ్ చేయాలనుకున్నాను, ఇలా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ గా అంటే నీకు ఎక్కువ డార్క్నెస్ ఉండదు. సో హీట్ మ్యాప్స్ అనేది బేసిక్ గా డెన్సిటీ. ఓకే మనకి ఎగ్జాంపుల్ చెప్తే రీసెంట్ గా మనం కోవిడ్ కేసెస్ చూస్తున్నాం. ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఏ స్టేట్ లో ఎక్కువ కేసెస్ ఉన్నాయి, సో విత్ ద కలర్స్ తో రిప్రజెంటేషన్ చేస్తాం. ఎక్కడైతే డార్క్ కలర్ ఉంటుందో అక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నట్టు, ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు అక్కడ డార్క్ కలర్స్ తో డిస్ప్లే చేస్తాం. సో అలా మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని మనం బేసిక్ గా హీట్ మ్యాప్స్ అంటాం. హీట్ మ్యాప్స్ అది మ్యాపే అవసరం లేదు, ఇలా టేబుల్లో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. మ్యాప్ అనే అవసరం లేదు. క్లియర్ దట్ యాక్చువల్ నీ క్వశ్చన్స్? యా ఇంకా అది జస్ట్ ఇవే కొన్ని నేను చెప్పింది. అంటే చాలా చాలా డిఫరెంట్ లో చూపిస్తారు హీట్ మ్యాప్స్. బేసిక్ గా హీట్ మ్యాప్స్ చూపిస్తే కన్నా మనకి బేసిక్ గా హీట్ మ్యాప్స్ అని చూపిస్తే చూడండి. అంటే డిఫరెంట్ రిపోర్టర్ని బట్టి దానికున్న ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో డార్క్ ఉన్నట్టు యాక్చువల్గా, రైట్ ఇక్కడ డార్క్. ఓకే దీన్ని బట్టి డిఫరెంట్ వేస్ లో ప్రెజెంటేషన్ చేయొచ్చు మనకి, రైట్. వీటన్నిటిని కూడా హీట్ మ్యాప్స్ అంటాం. ఇలా కూడా చెప్పవచ్చు యాక్చువల్గా. బట్ ఇంటెంట్ మెయిన్ గా దాని యొక్క పర్పస్ ఆఫ్ ద హీట్ మ్యాప్ వచ్చేసి ఇంపాక్టెడ్ ఏరియా డెన్సిటీని మనం ప్రెజెంటేషన్ చేసేదానికి హీట్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే క్లియర్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాన్ చార్ట్ అని ఒకటి ఉంటుంది. గ్యాన్ చార్ట్ అంటే గిన మనకు ఎక్కువగా ప్రాజెక్ట్ ప్లానింగ్స్, అంటే మనకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రాజెక్ట్ ప్లానింగ్స్. ఓకే మనకి ఏంటంటే ప్లాన్ ఒక ప్రాజెక్ట్ మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఫస్ట్ అనాలిసిస్ చేస్తాము, తర్వాత డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత టెస్టింగ్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత డిప్లాయ్మెంట్స్. అంటే ఎంత టైం పడుతుంది, ఇలా మనకు ప్రెజెంటేషన్ చేసుకునే దానికి ఎక్కువగా గ్యాన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాను. సో ఓకే దాన్ని మనకు ఇప్పుడు జస్ట్ నేను ఒక మీటింగ్ చూపించాను అనుకోండి, మాకు ఎలా ఉంటుందంటే జస్ట్ అదంతా మనకు చూపించలేం కాబట్టి ఇక్కడ చూపించాను అనుకోండి, యాక్చువల్గా కొంచెం టైం బ్లాక్ అయి ఉంటుంది ఒక్కొక్క డేకి. అలా ఇప్పుడు నాకు మంత్ వైజ్ చూపించాను అనుకోండి, యాక్చువల్గా మంత్ వైజ్ చూపిస్తే నేను సెకండ్ డే ఏం చేశాను, ఫిఫ్త్ డే ఏం చేశాను, ఇలా మనకు ప్రెజెంటేషన్ చేసుకునే దానికి ఏంటంటే గ్యాన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాను యాక్చువల్గా. ప్లానింగ్ ఓకే మనకి ఎక్కువగా రిసోర్స్ ప్లానింగ్, రిసోర్స్ ఏ టాస్క్ ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఎంత పెండింగ్ ఉంది, ఇలాంటి ఎవ్రీ ప్లానింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా చేయాలంటే కనుక గ్యాన్ చార్ట్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. సో నాకు ఇక్కడ 30 minutes ఓకే నాకు టైం కేటాయించాను ఈ వర్క్కి, రైట్. ఓకే ఇలాంటి మనం డిఫైన్ చేసుకున్నానికి ఇవన్నీ కూడా మనకి గ్యాన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇది జస్ట్ మీటింగ్ లో చూపిస్తుంది అంతేను. సో అలాంటి డేటాను మనం ప్రెజెంటేషన్ చేసేదానికి అంటే ప్లానింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ కావచ్చు. ఓకే ఆరు మనకు ఇప్పుడు ఏంటంటే ఒక టాస్క్ అసైన్ చేస్తాడు, యాజ్ ఎ డెవలపర్గా నేను ఉన్నాను అనుకోండి, నాకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ ఎలా ఇస్తారు, బేసిక్గా త్రూ సర్వీస్ నో కావచ్చు. ఓకే కొన్ని టూల్స్ ఉంటాయి మన ఇంటర్నల్ గా యూజ్ చేసే టూల్. అంటే నీకు ఆ వర్క్ ఇచ్చినామని నేను ఓకే నెక్స్ట్ 5 years తర్వాత ఏదైనా నెంబర్ కొడితే నీ పేరు మీద ఉంటుంది అనమాట, అంటే యూ వర్క్ డన్ అనేసి, రైట్. అలా ఒక ట్రాకింగ్ ఉంటుంది. సో కొంతమంది సర్వీస్ ని యూజ్ చేస్తారు, కొంతమంది జీరా యూజ్ చేస్తారు, కొంతమంది సిఏ అజల్ ఉంటాయి, కొంతమంది కెన్బాన్ కార్డ్స్, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా. సో వాటిని కూడా మనం ప్లాన్ చేసుకునే దానికి ఆ జీరా ఎంతవరకు వచ్చింది, ఎంత ప్రోగ్రెస్ లో ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ప్లాన్ చేసి చూపించేదానికి ఈ గ్యాన్ చార్ట్ అనేది బెటర్గా ఉంటుంది.
బట్ గ్యాన్ చార్ట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో టైం డైమెన్షన్ అనేది మ్యాండేటరీ. ఒక టైం అనేది మ్యాండేటరీ పారామీటర్ అన్నమాట. నాకు దీనికి మెజర్ అవసరమా అంటే ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే గ్యాన్ చార్ట్ కి మెజర్ అవసరమా అంటాడు. మెజర్తో అసలు సంబంధం లేదు, బట్ డేట్ ఈజ్ మ్యాండేటరీ యాక్చువల్గా. మెజర్ లేకుండా ఏకైక ఒకే ఒక గ్రాఫ్ మనం ఏది క్రియేట్ చేయగలం అంటే కనుక అది గ్యాన్ చార్ట్. వితౌట్ ఎనీ మెజర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, బట్ వితౌట్ ఎనీ మెజర్ మనకు ఒక గ్రాఫికల్ మనం చేయగలిగింది ఏంటంటే గ్యాన్ చార్ట్ అనమాట. సో మీరు అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి 0 or 2 మెజర్స్, అసలు మెజర్ తో సంబంధమే లేదు. ఒకటి అట్లీస్ట్ ఒక డేట్ కావాలి, ఒక డైమెన్షన్ అన్న అయితేనే మనం గ్యాన్ చార్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నా అంటే సబ్ కేటగిరీ తీసుకుంటున్నా. ఇక్కడ డేట్ మ్యాండేటరీ అనుకున్నాం, డేట్ ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి వెళ్ళేసి ఇదైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు బేసిక్ గా. లేదు అంటే కనుక ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడైనా గ్యాన్ చార్ట్ పెట్టుకోవచ్చు మనకి బేసిక్. ఇక్కడ చూస్తే ఒక్కొక్క లైన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని నేను 4 years డిస్ప్లే చేశాను. నేను జస్ట్ ఒక 4 years డేటా ఉంది కాబట్టి దీన్ని కాస్త నేను డేలో చూపించాను అనుకోండి. అలా వచ్చేస్తుంది అంటే ఏ డేలో మనకు ఓకే వర్క్ జరిగింది, ఏ డేలో వర్క్ చేయలేదు అది చూపించవచ్చు. ఏ డేలో మీటింగ్స్ ఉన్నాయి, ఏ డేలో మీటింగ్స్ లేవు చూపించవచ్చు. ఏ డేలో మనకి ఏం జరిగి అదే ఎంత ప్లాన్ జరిగిందని కూడా చూపించవచ్చు. ఇలా అనమాట ఈజీగా ఉంటుంది. సో ద గ్యాన్ చార్ట్ ఈస్ మెయిన్ ఫర్ ద ప్లానింగ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రెసెంటేషన్ చేసేదానికి. ఇంక వీటికి కలర్స్ అవన్నీ అంటావా, రీజన్ కొన్ని కలర్స్ వేస్తే కలర్స్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాకు సేల్స్ వచ్చేసి సైజ్ లో ఇచ్చాను అనుకోండి, ఇలా ఇలా కూడా చేంజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా డే వచ్చినట్టుంది. ఇక్కడ డే కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ డేటా అంతా ఒకదానికి వెళ్ళిపోయినట్టు యాక్చువల్గా. రైట్, మెయిన్గా ఏంటంటే ఇలాగే ఉంటుంది యాక్చువల్గా, ఇలా ఉంటుంది అనమాట మెయిన్గా యాక్చువల్గా. సో గ్యాన్ చార్ట్ అంటే సో ఇప్పుడు జస్ట్ ఆ మీటింగ్ లో చూసినట్టే మీరు ఇందాక మీటింగ్ నేను చూపించినట్టు బేసిక్ గా ఇక్కడికి వెళ్తే రైట్ ఇక్కడ చూస్తే నాకు హోల్ మంత్ లో నాకు ఎక్కడ ఏ మీటింగ్స్ ఉన్నాయని నేను జస్ట్ చూస్తానే చెప్పొచ్చు. ఈ 3 days నాకు ఏం పని అదే మీటింగ్స్ ఏం లేవు, ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీటింగ్స్ లేవు, ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి. ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అన్నమాట బేసిక్ గా, రైట్. సో అలాంటి డేటాను మనం చూసుకునేదానికి మనకు బేసిక్ ఏమవుతుందంటే కన్నా ఈ గ్యాన్ చార్ట్ అనేది మనకు ప్రిఫరబుల్ గ్రాఫ్ అనమాట. ప్లానింగ్స్ ఇలాంటి అన్నిటికీ వితౌట్ ఎనీ మెజర్ వాల్యూ కావాలంటే యూజ్ చేయొచ్చు. వితౌట్ ఎనీ మెజర్ వాల్యూ వీ కెన్ యూజ్ ద గ్యాన్ చార్ట్. గ్యాన్ చార్ట్ చేయొచ్చు. సో ఎనీ క్వశ్చన్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చూడండి ఇంతవరకే క్లియరేనా? రైట్, ఇవి మనకున్న బేసిక్ గా ఓకే బేసిక్ చార్ట్స్ అన్నమాట ఇవి. ఇంకా మనకు అడ్వాన్స్డ్ చెప్పలేదు. ఓకే అడ్వాన్స్డ్ గ్రాఫ్స్ అంటే ఇప్పుడు ఓన్లీ ఒక బారు ఒక లైన్ చేసాము, బారు లైన్ కంబైన్ చేయడం. ఓకే ఇప్పుడు డూనట్ అని ఒకటి ఉంటుంది, డూనట్ చార్ట్ అనేసి సర్కిల్ వస్తుంది, మిడిల్ లో సర్కిల్ వస్తుంది డూనట్. ఓకే లాలీపాప్ చార్ట్స్ అనేసి బార్ అండ్ బార్ అనే అంటే కాంబినేషన్ చార్ట్స్ క్రియేట్ చేయడం మెయిన్ గా. అవి రేపు చెప్దాము. అట్ ద సేమ్ టైం జియోగ్రఫికల్ గ్రాఫ్ కూడా చెప్పలేదు యాక్చువల్గా, జియోగ్రఫికల్. సో ఈ రోజు ఒకసారి జస్ట్ హై లెవెల్లో ఒక మ్యాప్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, దానికి ఉన్న మినిమం రిక్వైర్మెంట్ ఏంటి. ఇప్పుడు నేను బుల్లెట్ గ్రాఫ్ అన్నాను, వాట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ 2 మెజర్స్ కావాలి, ఒకటి యాక్షన్ లో 2 టార్గెట్. అలా ఆ హై లెవెల్లో ఒకసారి చూడండి ఆల్ ద గ్రాఫ్స్. సో రేపు కాంబినేషన్ చార్ట్స్ వీలైతే కన్నా జియోగ్రఫికల్ రిప్రజెంటేషన్ కూడా రేపే కంప్లీట్ చేద్దాం మోస్ట్లీ. సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్ ఆన్లైన్ ఆఫ్లైన్? Okay, see you tomorrow. Thank you so much.